రాధ నాటకం ఆడుతుందని తెలియక నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని వేరే లెవెల్లో వాగ్దానాలు చేశాడు కదా, అదంతా వేస్ట్ అని అర్థమై బాధ కలుగుతున్నట్టుంది పాపం. వాళ్ళు విడిపోతారని మీరు సంబరపడుతున్నారు గాని రాధాశ్యాములది జన్మ జన్మల బంధం అనే నమ్మకం నాకుంది. కాబట్టి మీరు వద్దు అనుకున్నా, వాళ్ళు కాదు అనుకున్నా, వాళ్ళిద్దరూ ఒక్కటే తీరుతారో చూస్తూ ఉండండి. ఏంటమ్మా నాన్నలా మాట్లాడుతున్నాడు? ఆయన సంగతి వదిలేవే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రాధ గురించి. శ్యామ్ తన భర్త, ఇదే తన జీవితమని ఫిక్స్ అయిన రాధ ఇప్పుడు సడన్ గా శ్యామ్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయించుకుంది? ఎందుకేంటమ్మా, మామయ్య తనని భార్యగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడని అర్థమైపోయింది కదా. ఇంకా ఇక్కడుండి లాభం లేదని రియలైజ్ అయినట్టుంది. లేదు నందు, శ్యామ్ తనని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడని రాధకే తెలుసు. మెల్లగా వాడి మనసుని మార్చి తన దారిలోకి తెచ్చుకోవాలని రాధ ఎప్పుడో ఫిక్స్ అయింది. కాబట్టి రీజన్ ఖచ్చితంగా అదయ్యుండదు. మరింకేమయ్యుంటుంది? ఆ బలరాం రాధని కలిసుంటాడు. రాధని తిట్టి శ్యామ్ని వదిలేసి వచ్చేమని చెప్పుంటాడు. అన్న మాటని కాదనలేక రాధ మనసుని చంపుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడినట్టుంది. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. మొత్తానికి 10 రోజుల్లో రాధ వెళ్ళిపోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇక మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రాధ వెళ్ళిపోతాను అని అంది కదా అని మనం రిలాక్స్ అవ్వకూడదు నందు. అది రాధ మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి ఏ క్షణంలోనైనా తన మనసు మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు శ్యామ్లో ఉన్న ఫైర్ని మనం చల్లారనివ్వకూడదు. రాధా శ్యామ్ల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ని ఇంకా ఎక్కువ చేసి వీలైనంత త్వరగా రాధకి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ కలిగించాలి. రాధా, ఏదో పొరపాటుగా మెళ్ళో పడ్డ తాళిని అడ్డం పెట్టుకుని ఇంతకి దిగజారిపోతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాధా. రాధా, శ్యామ్తో మాట్లాడావా? ఏమన్నాడు వాడు? ఏమైంది రాధా? శ్యామ్ మనసు మారిపోయిందని, వాణ్ణి కలవడానికి నువ్వు సంతోషంగా వెళ్ళావని భవానీ చెప్పింది. నువ్వు అంతకన్నా ఎక్కువ సంతోషంతో తిరిగొస్తావని మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. కానీ నువ్వేంటమ్మా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? గుళ్ళో కూడా వాడు నీతో కోపంగానే మాట్లాడా? నేనసలు ఆయన్ని గుళ్ళో కలవలేదత్తయ్య. కలవలేదా? ఏ? నేను గుడికి వెళ్ళేసరికి అక్కడ మా అన్నయ్య ఎదురుపడ్డాడు. ఎవరిది ఆ ఫోన్ కాల్? నిన్ను ఉంచుకున్నవాడిదేనా? మా అందరికీ పెద్ద ఉద్యోగం చేస్తున్నానని చెప్పి, గొప్ప సంపాదన అని చెప్పి ఇలాంటి తప్పుడు పని చేస్తావా? అలాంటి సంపాదనతోనా ఇన్ని రోజులు నా ఇల్లు గడిచింది? అని తలుచుకుంటుంటే నాకే అసహ్యంగా ఉంది. ఖుషితో
ఆ కుటుంబంతో తెగతెంపులు చేసుకుని మన ఇంటికి వచ్చేస్తాను. ఒక్క 10 రోజులన్నయ్య. అలా ఎలా మాట ఇచ్చావు రాధా? ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యకి చెల్లెలివి మాత్రమే కాదు, ఈ ఇంటి కోడలివి. ఆ విషయం మర్చిపోయావా? ఆ స్థానం నాకు ఎప్పటికీ దక్కదు అని నాకు అర్థమైపోయింది. శ్యామ్ని కలవకుండానే నువ్వు ఆ కన్క్లూజన్కి ఎలా వచ్చావమ్మా? నేను ఆయనని కలిశాను. ఆయన నాతో మాట్లాడాలని పిలిచింది తన మనసు మారిపోయిందని చెప్పడానికి కాదు, నా మనసుని చంపుకోమని చెప్పడానికి. ఆయన దృష్టిలో నేను కేవలం డబ్బు కోసం నటించడానికి వచ్చిన మనిషిని మాత్రమే. బహుశా నీకు ఇక్కడ సుఖమైన జీవితం దొరికిందనో లేక డబ్బున్న ఇంటికి కోడలుగా మారాలని అనిపించినట్టుంది. నీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయనుకుంటే ఇలా జరిగిందేంటి రాధా? నా జీవితమే అంతా. నా జీవితానికి సంతోషం రాసి పెట్టలేదు ఆ దేవుడు. నువ్వు నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? శ్యామ్ గారి మనసులో నాకు చోటు లేనప్పుడు ఈ ఇంట్లో మాత్రం చోటు ఉండి ఏం లాభం? ఖుషి కోసం జీవితాంతం నటిస్తూ బతకడం సాధ్యం కాదు. కాబట్టి నేను వెళ్ళిపోవడమే మంచిది. లేదు రాధా, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు మళ్ళీ మూగబోతుంది. శ్యామ్, ఖుషీల జీవితాల్లో వెలుగు లేకుండా పోతుంది.